ఉంటుంది, ఎవరికి వాళ్ళు మాక్సిమం సీట్లు గెలుచుకుంటామని చెప్తున్నారు. కానీ దానికి తగ్గ కారణాలు ఏంటి అని మీరు ఇందాకే చెప్పారు. రేవంత్ రెడ్డి గారు కూడా పదే పదే అదే విషయం చెప్పారు, మా 100 రోజుల పాలనకి ఇది రెఫరెండమ్. కానీ జాతీయ అంశాలతో ముడిపడ్డ ఈ ఎన్నికలు ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన అంశాలకి దానికి సరిపోదు. కాబట్టి దేశవ్యాప్తంగా ఎలా ఉండాలి, ఏమిటి పరిస్థితి, ఎవరిని ఎన్నుకోవాలి అనే దాన్ని బట్టి ఎన్నిక జరిగింది అనే దానికి సంబంధించి ఏం చెప్పారు? వితౌట్ సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ మా నాయకత్వం కానీ కాంగ్రెస్ పార్టీ మాట్లాడదండి. ఇందాక సార్ అన్నారు తెలంగాణ ఇష్యూ వేరు, నేషనల్ ఇష్యూ వేరు అని. నేను ఇప్పుడు చెప్తాను, నేషనల్ ఇష్యూస్లోనే ఎవరో లాస్ట్ 10 yearsలో చేసింది ఏందిరా చెప్పండి అంటే వాళ్ళు మాట్లాడేది ఏం తెలుసా మేడం, కొంచెం మీరు అటెంటివ్గా వినండి. మంగళసూత్ర, ముసల్మాన్, బుర్కా, హిజాబ్, హలాల్, జై శ్రీరామ్, జై బజరంగ్ బలి, కాశ్మీర్ ఫైల్, కేరళ ఫైల్, రజాకర్స్, ఇది మాట్లాడుతున్నారు తప్ప లాస్ట్ 10 yearsలో 80 కోట్ల పేదరికం, 80 కోట్ల జనాభా రేషన్ ఎలా తీసుకుంటుంది, హంగర్ ఇండెక్స్ ఏమంటుంది, మల్టీ పవర్టీ ఇండెక్స్ ఏమంటుంది, రీసెంట్గా వచ్చిన ఐఎంఎఫ్ రిపోర్ట్ ఏమని తెలుసా, 80 to 90% ఆఫ్ యువర్ పాపులేషన్ ఈస్ బిలో పవర్టీ లైన్. బంగ్లాదేశ్ కన్నా శ్రీలంక కన్నా దరిద్రంగా ఉంది అన్నారు. 2 కోట్ల జాబ్లు అన్నారు, ఇస్ బార్ 400 పార్ అన్నారు. అందులో 400 పార్లో ఎంతమంది మహిళలు ఉన్నారు, ఆ డీటెయిల్స్ ఏంది. ఒకవేళ మహిళల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే రవణ ఏం చేశాడు, బ్రిజ్భూషణ్ ఏం చేశాడు, సెన్గర్ ఏం చేశాడు, ఈ ముగ్గురు మీద ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు లేదు? ఇన్ఫ్లేషన్, నిత్యావసర ధరలు పెరిగిపోతున్నాయి. ఏది పూంజీపతులు అంటే గుప్తాధిపత్యం, 65 to 70% ఆఫ్ యువర్ నేషన్ వెల్త్ హోల్డెడ్ బై 4% ఆఫ్ యువర్ పాపులేషన్. అంటే పేదరికంలో ఉన్నోడు అట్టాటికంగా పేదరికం పెరిగిపోతుంది. 4%, 65% ఆఫ్ యువర్ నేషన్ వెల్త్ హోల్డింగ్లో ఉంది. అంటే ఏం పరిపాలన చేసారు లాస్ట్ 10 yearsలో? మీరు జనగణననే చేయలేదు. 3 to 5 ట్రిలియన్ మోడీ హై తో మున్కిన్ హై, అచ్చే దిన్ అన్నారు మీరు. ఇన్కమ్ డబుల్ అన్నారు. ఈ ఫార్మర్స్ ఢిల్లీ మొత్తం చుట్టేసి వాళ్ళకి చంపుతూ ఉన్నారు. నిజంగా చెప్పండి, ఫార్మర్ ఇన్కమ్ డబుల్ అయిందా? ఇన్ఫ్లేషన్ తల మీద బాతుతుందా? ఎక్స్పోర్ట్ ఒకవేళ ఇన్కమ్ డబుల్ అయిపోయి ఉంటే మన దేశ చరిత్రలోనే లాస్ట్ 70 years ఆఫ్ అవర్ హిస్టరీ ఎక్స్పోర్ట్ సెగ్మెంట్ మొత్తం ఫార్మింగ్ది పడిపోయింది. ఇది మోడీ మనకు సాధించి ఇచ్చింది. రూపాయి వాల్యూ ఏమో ఎక్కడో టచ్ అవుతుంది, 100 రూపీస్ టచ్ అవుతుంది. ఎవరో అన్నారుగా యువన్యాయ, మేము కాంగ్రెస్ పార్టీలో యువన్యాయ అంటున్నాము, భాగేదారి అంటున్నాం. సంసద్ నుంచి సంవిధాన్ వరకు సంసద్ని కాపాడాల్సిన ఈ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ప్రతి ఒక్కరికి అందుతున్నాయా? అదే డెమోక్రసీలో అదే దేశవ్యాప్తంగా ఈ సమస్యలు ఉంటే ఉండుండొచ్చు కాక, అవి దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ, దాని మీద చర్చ జరిగితే అదే చంద్రశేఖర్ గారు చెప్పింది అదే, దేశవ్యాప్తంగా ఉన్న ఈ అంశాల మీద జరగాలి. కానీ ఈ 100 రోజుల్లో లేకపోతే మీరు వచ్చిన 4-5 నెలల్లో ఈ పాలనకి దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికలకి ముడిపడటం కరెక్ట్ కాదు. రిఫరెండం అనేది మేము ఏ స్టైల్లో అంటాం, నేషనల్ లెవెల్లో అండర్స్టాండింగ్ మాకు ఇంత గట్టిగా ఉందని ఇందాక చెప్పాను చూడండి. మేము దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. ఎందుకంటే లాస్ట్ 10 yearsలో సార్ అనాలిస్ట్ ఒక వర్డ్ అన్నారు, లాస్ట్ 10 yearsలో బీజేపీకి ఇది డెఫినెట్ రిపోర్ట్ కార్డు, వీళ్ళు చేసింది ఏందో దాన్ని బేస్ చేసుకొని ప్రజలు ఓటేస్తారు. ఇప్పుడు ఇష్యూ ఇక్కడ ఏంటంటే నేను మాట్లాడుతున్న అన్నిట్లో బీజేపీ ఫెయిల్యూర్. ఇందాక అన్నగారు బీజేపీ అన్నగారు వచ్చిన తర్వాత, మోడీ వచ్చిన తర్వాత విదేశాల్లో మనకు రెస్పెక్ట్ పెరిగిందని. నీ రూపాయికి వాల్యూవే లేదు, ఏం రెస్పెక్ట్ పెరిగింది ఆడ? ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఏంది విశ్వగురు, వికసిత్ భారత్, ఏ విధంగా ఇంత పేదరికంలో మనం వికసిత్ భారత్ ఏ విధంగా సాధించుకుంటున్నాము? మీరు అవన్నీ పక్కన పెట్టండి అమ్మా. మీరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నుంచి అమిత్ షా, హోమ్ మినిస్టర్ జేపీ నడ్డా గారి నుంచి ప్రతి ఒక్కరికి, ఏది మోహన్ భగవత్, ఏది ఆర్ఎస్ఎస్ చీఫ్ వరకు, దే ఆర్ స్పీకింగ్ అగెనెస్ట్ టు రిజర్వేషన్. మళ్ళీ అంటారు ఎస్ వీఆర్ స్పీకింగ్ అగెనెస్ట్ టు ముస్లిం రిజర్వేషన్. అది రిలీజియస్ బేస్ చేసుకొని ఉందా? ఏ రాష్ట్రంలో ఉంది అది? వీళ్ళకి తెలియంది ఏంటంటే సచార్ కమిటీ బేస్ చేసుకొని వీళ్ళు ఎస్సీ ఎస్టీ కన్నా పేదరికంలో ఉన్నారని వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తున్నారు టార్గెటెడ్గా. మీరు జనగణన చేయలేదు కాబట్టి మీరు సో కాల్డ్ బబ్బన్ షేర్ 80% ఆఫ్ దిస్ బహుజన సమాజానికి లాస్ట్ 10 yearsలో మీరు చేసింది ఏంది? మీరు చూడండి, దిస్ సెక్రటరీస్ నేషనల్ లెవెల్లో ఏదైతే దేశాన్ని నడిపిస్తారో నేషనల్ చీఫ్ సెక్రటరీస్ 80 to 90% ఆర్ ఆక్యుపైడ్ బై అప్పర్ క్యాస్ట్. ఏ విధంగా బహుజన సమాజానికి న్యాయం జరుగుతుంది? హిస్సేదారీ అంటున్నారు మీరు, ఇస్ బార్ 400 బార్ అంటున్నారు. ఈ 400 బార్లో మైనారిటీస్, మళ్ళీ ముస్లిం అనుకోద్దామా, ఇందులో క్రిస్టియన్, జ్యూస్, పార్సీస్ అందరూ ఎంతమంది ఉన్నారు? అదే ఎన్డీఏ అలయన్స్లో ఎంతమంది ఉన్నారు? అందులో ఉన్నారా వాళ్ళు? మీరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉండి మీరు అంటారు హిందువుల ఫీమేల్ మంగళసూత్రాలు ముస్లిం సోదరులకు ఇస్తున్నారని. వాట్ కైండ్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్షిప్ యు ఆర్ డూయింగ్? యు ఆర్ నాట్ సపోజ్ టు స్పీక్. యు ఆర్ బీయింగ్ ఏ రెస్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇదా మీరు మాట్లాడేది? సో ఇవన్నీ మీరు మధ్యలో వస్తున్నాను. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా
హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వీళ్ళకి ఎలక్షన్లకు సంబంధం లేదు. బీజేపీ పార్టీ క్యాండిడేట్లకు ఎలక్షన్లకు సంబంధం ఉంది కనుక ఇప్పుడు ఆయన ఏదన్నా వాగితే నేను అంటున్నాను, మాట్లాడితే కాదు, ఏదన్నా వాగితే దాన్ని పార్టీకి ఆపాదించాలి, భారత ప్రభుత్వానికి ఆపాదించకూడదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. when you are leading to మోదీ అన్నారను రైట్, ఓకే, మోదీ ఇట్లా అన్నాడు, మోదీ వెరీ ప్రైమ్ మినిస్టర్ అన్నాడని అనకూడదు, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ పాల్గొనకూడదు. సార్ ఇప్పుడు ఆయన అనేది కూడా ప్రధానమంత్రి హోదాలో ఉండి ఆయన అలా మాట్లాడడం ప్రధానమంత్రి హోదా ముచ్చటే లేదమ్మా. ఒకసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసిన తర్వాత పార్టీ లీడర్ గా చేస్తారు, పార్టీ లీడర్ గా చేయాలి. ఎందుకంటే ఒకసారి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక యంత్రాంగం మొత్తం కమిషన్ చేతిలో ఉంటుంది. సార్ ఇక్కడ పార్టీ లీడర్షిప్ జేపీ నడ్డా గారు అది ఆ మాటను బీజేపీ ప్రైమ్ మినిస్టర్, హీస్ బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్, వై కాంట్ యూ అండర్స్టాండ్ హూ ఇస్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ది నేషన్? Who is chief executive? Now, who is the chief executive? The one who is a prime minister, primus in the Paris, right? Winston Churchill, who says that way. అయితే ఆయన ఏమంటున్నాడంటే యు ఆర్ ద చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ దిస్ నేషన్, నువ్వు ఈ సమాజం కోసం నిర్ణయాలు తీసుకునే మనిషివి, నువ్వు ఒక్క వర్గానికి ఉద్దేశించి మాట్లాడవద్దు, యు బిలాంగ్ టు ఎవ్రీబడి హియర్. వీడియోలు నేను చెప్పేది ఏంటంటే టెక్నికల్లీ అవర్ సీఎం ఈజ్ నాట్ ఏ క్యాండిడేట్. ఆయన పోయి ఎక్కడైనా సభల్లో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడినట్టు, మన తెలంగాణ ముఖ్యమంత్రిగా మాట్లాడినట్టు కాదు. ప్రధానమంత్రి గారిని తిట్టుండట్లు, ఆయన తిడితే ఆ పార్టీ నాయకుడిగా తిట్టుండట్లు, మన ముఖ్యమంత్రిగా కాదు. కనుక ఏం చేయాలంటే మనం ఏం చేయాలంటే అఫీషియల్ పొజిషన్స్ పక్కన పెడదాం. 10 ఏళ్ళు ప్రధానిగా చేసిన వాడు ఇట్లా మాట్లాడచ్చా అని అడుగు. సార్ మీరు ఇప్పుడు క్లారిటీ చెప్పండి. యు ఆర్ సేయింగ్ వెరీ నైస్. ఇన్ నారో డెఫినేషన్ లో నేను అంటాను మీకు, ఈ పార్టీ లీడర్షిప్ ని పక్కన పెడదామా లేక ప్రైమ్ మినిస్టర్ ని పక్కన పెడదాం? మీరు పక్కన పెడదాం అనుకుంటుంది చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ దిస్ నేషన్. చీఫ్ ఎగ్జిక్యూటివ్ గురించి అసలు మనం మాట్లాడే ముచ్చట లేదు. ఎందుకంటే ఎలక్షన్లలో సంబంధం లేదు. వన్స్ ఎలక్షన్లు వచ్చిన తర్వాత ప్రధానమంత్రికి సంబంధం ఉండదు, అది మొత్తం కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో. ఆయన ఏదైనా మాట్లాడినా ఒక పార్టీ సభ్యుడిగా ప్రధానమంత్రిగా కాదు. మన రేవంత్ అన్న వెళ్ళినా కూడా ముఖ్యమంత్రి కారులో వెళ్తాడు, ముఖ్యమంత్రి సెక్యూరిటీతో వెళ్తాడు, అవన్నీ ఉంటాయి, ప్రోటోకాల్స్ అని ఉంటాయి. కానీ ఆయన సభలో పాల్గొనేప్పుడు రాజకీయ చీఫ్ మినిస్టర్. నేను మీకు ఇప్పటి ఈ టేబుల్ మీద చెప్తున్నా, ఐఎమ్ సో కిడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, రెక్టిఫై చేస్తున్నా. ఇఫ్ సీఎం ఆర్ పిఎం ఈజ్ ఇంటూ కాన్స్టిట్యూషనాలిటీ బౌండెడ్, దేర్ ఇస్ ఎ కాన్స్టిట్యూషనాలిటీ బౌండెడ్, యు సపోజ్ టు ఫాలో. యువర్ పార్టీ ఇస్ నథింగ్ దేర్, యు ఆర్ స్పీకింగ్ మీన్స్ యు హావ్ సమ్ హిడెన్ అజెండా. మీరు చెప్పేది ఏమైనా వీడియోలు ఉంటే ఇప్పుడే చెప్తున్నాను, రాజస్థాన్ లో ప్రైమ్ మినిస్టర్ మంగళసూత్రాల గురించి మాట్లాడారు, చెవెల్ల సభలో హోమ్ మినిస్టర్ మాట్లాడారు, మోహన్ భగావత్ రిజర్వేషన్ గురించి మధ్యప్రదేశ్ లో మాట్లాడారు. బీజేపీ లీడర్ గానీ మోహన్ భగవత్ గారు మాట్లాడలేదు. ఇవన్నీ అరిస్తే వాస్తవం. మోహన్ భగవత్ గారు చెప్పారు. ఇప్పుడు చూడండి, వాస్తవం చెప్తా, ఇదే ఎస్సీ ఎస్టీ సమాజం, బీసీ సమాజం, బహుజన సమాజం మధ్యప్రదేశ్ లో టాయిలెట్లు పోస్తున్నారు వాళ్ళ పైన, ఇదే బీజేపీ ఎమ్మెల్యేలు. మీరు నీ ఇంటెన్షన్స్ ఏంది? లుక్ ఎట్ యువర్ ఆరోగెన్స్. You are not considering the so-called downtown community as your family member. This is the Bhajpa. Where you are taking this nation. This is the right tone. ఇప్పుడు మీరు చెప్పండి నాకు, మీరు అధికారంలో లేనప్పుడు మీరే అన్నారుగా రూపాయి వాల్యూ పడిపోతుంది, రేపు బీజేపీ రూలింగ్ లో వస్తే ఒక స్ట్రాంగ్ నేషన్, స్ట్రాంగ్ రూపీని నిలబెడతామని. ఏమవుతుంది? 100 టచ్ అవుతుంది. అప్పుడైతే 50 ఉండే నూనె ప్యాకెట్ ఇన్ఫ్లేషన్ లో 60 రూపీస్ మేడం. జస్ట్ గో బ్యాక్ అరౌండ్ 10 years. Today it's costing 297 rupees. Petroleum products are rising, prices are rising. Akkada international market lo meeru international market lo sir, you might be holding the awareness, barrel rate padipoyindi. Ee roju kuda India lo value taggaledu. Enduku? Guptadhipatyam. అదే చెప్తున్నాగా, పూంజీపతిలు ఎక్కువైపోతున్నాడు, పేదోడు మాత్రం పేదోడు లాగానే ఉన్నాడు. ఇది భాజపా రూలింగ్. నువ్వు ఇన్న అను కాదంటలా, ప్రధానమంత్రి ఎక్కడ ప్రసంగించడు ఎలక్షన్లలో, బీజేపీ పార్టీకి ఉన్న స్టార్ క్యాంపెయినర్ మాట్లాడతాడు. సారీ టు, ఎందుకంటే నేను కొంచెం డిసగ్రీలో ఉన్నా సార్. ఐ రెస్పెక్ట్ యువర్ వ్యూస్. మై వ్యూ కాదమ్మా, దిస్ ఇస్ టెక్నికాలిటీ. నో, దిస్ ఇస్ ఫెయిల్యూర్ ఆఫ్ బీజేపీ పార్టీ. సార్ నేను ఒక కోట్ ఇస్తున్నా, ప్రైమస్ ఇన్ ద పేరిస్ అంటారు, రైట్? విన్స్టన్ హిస్ అ గ్రేట్ మీరు కాన్స్టిట్యూషన్ లో ఉంటారు. యు ఆర్ బీయింగ్ ఏ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, యు ఆర్ ఇంటూ ప్రోటోకాల్, యు సపోజ్ టు ఫాలో ఇట్. అంతేగాని ఒకటే వర్గానికి చెందిన
వచ్చినట్టు మాట్లాడవద్దు, ద్వేషము, హేట్ నువ్వు technical అర్థం చేసుకోవట్లేదు. సార్ నేను అంటాను. వదిలేసింది. రామరెడ్డి గారు, ఇక్కడ ఇందాక చంద్రశేఖర్ గారు అన్నట్టు ఇది 10 ఏళ్ల కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి సంబంధించి ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కాదమ్మా, రెఫరెండమే డైరెక్ట్ గా. రైట్, సరే, రెఫరెండమే, తప్పు చేశాడా ఉప్పు చేశాడా, రెఫరెండం జడ్జ్మెంట్. మళ్ళీ మూడోసారి ఆ నాయకుడే కావాలా లేదా తేల్చుకునేది ప్రజలు వ్యాప్తంగా తీర్పునిచ్చే పరిస్థితి.